వంట చేసే దాంట్లో నేనేం తోపేం కాదు. కానీ అలా అని అస్సలు రాకుండా ఏం లేదు. కానీ పర్లేదు బానే వండుతాను. కానీ ఈరోజు ఏంటో కూర అసలు సరిగ్గానే రాలేదు. సర్లే ఏమైందని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది. ముందైతే ప్రాసెస్ చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ముందుగా అయితే మంచిగా చికెన్‌ని క్లీన్ చేసేసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టి మంచిగా ఉడకనించండి. తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మంచిగా పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. తర్వాత అది కూడా మంచిగా అబ్జర్వ్ అయిన తర్వాత కారం, ధనియాల పౌడర్ ఇంకేమన్నా అంటే గరం మసాలా అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియాల పౌడర్, చికెన్ మసాలా యాడ్ చేశాను. తర్వాత మంచిగా పచ్చివాసన, కారం వాసన అంతా పోయేదాకా ఉండనిచ్చి తర్వాత మనం గోంగూరని యాడ్ చేసుకోండి. గోంగూర అంటే ఏం లేదు. గోంగూర, పచ్చిమిరపకాయి, టమాటా, ఉల్లిపాయ మూడిటిని మంచిగా ఉడకనిచ్చి మంచిగా నూరుకొని దీంట్లో యాడ్ చేసుకోండనమాట. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తానన్నాను గదా! ఏం లేదు. గోంగూర అస్సలు పుల్లగానే లేదు. మీరు గూడా చూసుకొని చేసుకోండి. ఒకవేళ పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి సరిపోతుంది. నేనైతే లాస్ట్‌లో కొంచెం యాడ్ చేశాను. అయినా సరిగ్గా కుదరలేదు. ముందే యాడ్ చేసుకోండి మీరు. చాలా బావుంటుంది. కానీ పర్లేదు మా వారేం తిట్టలేదు. అయినా గాని బానే ఉంది.